మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క 7వ తారీఖు నుంచి అంటే జూన్ మాసానికి సంబంధించి ద్వితీయం సెకండ్ వారానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మంగళవారం శుక్రుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు 9వ తారీఖు. సో అలాగే ఇక శని యొక్క సంచారం మీన రాశిలో ఉంది, కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు, రవి వృషభ రాశిలో ఉన్నారు, బుధుడు కూడా కన్యా రాశిలో మిథున రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రుడు కర్కాటక రాశిలో, సింహంలో కేతు యొక్క సంచారం ఉంది. ఇక చంద్రుని యొక్క గమనం మనం ఈ వారం తీసుకున్నట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మెయిన్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధించుద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహు, అలాగే షష్టమంలో రవి, అష్టమంలో శుక్రుడు 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి సంబంధించి వస్తూ ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ తృతీయ షష్టమ స్థానాల్లో ధనురాశి వాళ్ళ యొక్క సంచారం మేజర్గా అద్భుతంగా రాహు యోగిస్తున్నాడు, రవి యోగిస్తున్నాడు. సో కాబట్టి రాహు రవి రెండు కూడా పాపస్థానాల్లో యోగిస్తున్నాయి, తృతీయ షష్టమ స్థానాల్లో. సో ఇక్కడ చాలా జటిలమైన సమస్యల్ని మీరు చాలా ధైర్య సాహసాలతో అండ్ విత్ పవర్ ఆఫ్ సన్ ఇన్ఫ్లుయెన్స్, సన్ ఈజ్ ద ఫ్లేమ్ అండ్ బర్న్. కాబట్టి చాలా శత్రువులకి సంబంధించినవి కావచ్చు, కాంపిటీటర్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, డైలీ రొటీన్లో మీకు ఎదురవుతున్న అనేక సమస్యల్ని మీరు ఓవర్కమ్ అయ్యే శక్తిని ఇక్కడ రవి రాహువులు ఇస్తూ ఉన్నారు. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం ప్రారంభం ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. చంద్రుని యొక్క సంచారం తృతీయ స్థానం నుంచి వారం ప్రారంభమే కొన్ని షార్ట్ జర్నీస్ కానీ, ఎక్కువ కమ్యూనికేషన్ కానీ ఈ రాశి వాళ్ళకి ఇక్కడ మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది. ఏదైతే రాహు యొక్క సంచారం కూడా తృతీయ స్థానంలో ఉందో డెఫినెట్గా ఇట్ మేక్స్ సో మచ్ ఆఫ్ ట్రావెల్ ఆర్ సో మచ్ ఆఫ్ స్టెప్స్, తిరగటం కావచ్చు, కమ్యూనికేట్ చేయటం కావచ్చు, సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కావచ్చు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మెయిన్గా ఏంటంటే సింగర్స్, కళాకారులు, సేల్స్ అండ్ పర్చేస్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఇంకా మీడియా రంగాల్లో ఉన్నవాళ్ళు, వీడికి చాలా ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి. మంగళ బుధవారాలు చూస్తే అర్ధాష్టమ చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు అర్ధాష్టమ సంచారంలో ఉన్నారు. సో ఇక సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సో మెయిన్గా ఈ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ డొమెస్టికల్ విషయాలకి సంబంధించే ఎక్కువగా ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్ అండ్ హౌస్, వెహికల్స్, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కావచ్చు, ఇతరత్ర కొన్ని వాటికి సంబంధించిన విషయాల్లో సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి మంగళ బుధవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుడు, యాక్చువల్ కుజుడు ఉన్నాడు అక్కడ. సో పంచమంలో కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో తప్పకుండా ఈ కుజుడి యొక్క సంచారం డెఫినెట్గా వీరికి యోగిస్తుంది బాగా. సో పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అంటే న్యాచురల్ ట్రాన్సిట్లో యోగించకపోయినా ఓన్ హౌస్లు ఉన్నారు కుజుడు. కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా పిల్లల విషయంలో, సంతానపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, లవ్ లైఫ్ విషయాల్లో కొంచెం రూడ్నెస్, ర్యాష్నెస్ అనేవి ఈ రాశి వారికి ఉంటాయి. వీటి విషయాల్లో కొంచెం కూల్నెస్ మెయింటైన్ చేస్తే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. వారాంతానికి చూస్తే చంద్రుడు షష్టమ స్థానం సంచారం, చంద్రుడు షష్టమంలో ఉంటున్నాడు. షష్టమంలో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు, అక్కడ రవి ఉన్నారు. సో రవిచంద్రులు ఇద్దరు కూడా యోగించడం, షష్టమ స్థానంలో ఉండడం. సో ఆ రోజు వారాంతానికి ఎనీ వర్క్, ఎనీ కండిషన్స్ తప్పకుండా ఏ విధమైన విషయాల్లో అయినా సరే, సో ఎనీ ప్రాబ్లం మీకు ఎదురైనా దాన్ని డిఫీట్ చేసుకుని ముందుకెళ్ళే ఆస్కారాలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ వారం నుంచి గురు శుక్రుల యొక్క ఇతి మెయిన్గా అష్టమ స్థానంలో మొదలవుతూ ఉంది. శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాలు బాగానే చేస్తాడు. గురుడు కూడా ఇన్హెరిటెన్స్ అండ్ సీక్రెట్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో కూడా గురుడు చాలా వరకు
మంచి పొజిషన్ని క్రియేట్ చేస్తారు. సో ఈ విషయాల్లో ఈ రాశి వాళ్ళకి గురు శుక్రుల యొక్క యుతి జనరల్గా సంవాట్ బెటర్ అండ్ టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ కండిషన్స్ మెయిన్లీ. సో అలాగే గురువు గారు అష్టమ స్థాన సంచారం స్టార్ట్ అయింది కాబట్టి కేజింపు శనగలు, ఎల్లో క్లాత్ దానం చేయటం, గురువారం పూట దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ నిత్య నీలాంజన సమావాసం చేసుకోవడం ఇంకా మంచిది. కాబట్టి ఈ రెండు చేసుకుంటూ ఉంటే ఇంకా మంచి ఫలితాన్ని ఈ రాశి వాళ్ళు పొందగలిగే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.